వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. సింగరేణిలో బొగ్గు ఉత్పత్తి వివరాలను తెలిపిన మందమర్రి జీఎం దేవేందర్. పాకిజాకు పవన్ కళ్యాణ్ ఆర్థిక సహాయం. జాతీయ రహదారి భూసేకరణలో తక్కువ పరిహారం ఇస్తున్నారని, రోడ్డు కోసం భూమి ఇవ్వమని నిరసన తెలిపిన రైతులు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారన్న మంత్రి టీజీ భరత్. ఆత్మకూరు మండలం అక్కంపేటలోని అంగన్వాడీ కేంద్రం, ప్రభుత్వ ప్రాథమిక ఉన్నత పాఠశాలను సందర్శించిన జిల్లా కలెక్టర్. హన్మకొండ ప్రభుత్వ పాఠశాలలో ఎక్కువ సంఖ్యలో విద్యార్థుల నమోదు పెరిగే విధంగా చర్యలు చేపట్టాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. ముందుగా అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా కలెక్టర్ అంగన్వాడీ కేంద్రానికి వచ్చిన చిన్నారుల అభ్యసన విధానం గురించి అంగన్వాడీ టీచర్ను అడిగి తెలుసుకున్నారు. చిన్నారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రానికి సంబంధించి రికార్డులను గురించి వివరించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించి 1, 2, 5వ తరగతి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. బెండకాయ అరగంటలో చేస్తాను. చెప్పమ్మా. There are other 10 kids. 19 members నమోదు మేడం. స్టాక్ వచ్చిందా లేదా? స్టాక్ రిజిస్టర్ ఏది? 2 సెంటర్స్ స్టాక్ రిజిస్టర్ ఏది? ఏజ్ ఎంత బాబుది? 17. కమల పిల్లలు మా బిడ్డ ఇద్దరు కమల పిల్లలు. పాప ఎక్కడ ఉంది? ఓకే. ఇంకొక బాబు ఎక్కడ ఉన్నాడు? మరకాలం సెంటర్ స్టార్ట్ అవుతుంది. ఇది ఇంతమంది నాకు రోజు క్లాస్ ఎంత అంటే అంత వర్షం పడిందా? పేరేంటి? వర్షిత్. They can understand. I can understand. Pinching అంటే ఏంటి? వెరీ గుడ్. చేస్తారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి టీజీ భరత్ అన్నారు. కర్నూలు బుధవారపేటలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంటింటికి వెళ్లి అమలవుతున్న సంక్షేమ పథకాలు వివరించారు. సంవత్సరం రోజుల్లో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చాయన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఓ వ్యక్తి కారు కింద పడి చనిపోయినా పట్టించుకోని వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సందర్భంగా బుధవారపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్కును మంత్రి భరత్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు పాల్గొన్నారు.
రెడ్డి రెడ్డి ఇవన్నీ పనులు చేసింది మీరు జరగండి ఏమి మరి అది చెప్పాలా అయితమ్మా చదవండి ఏమేమి చేశాము మీరు కూడా చదవాలి చదువుతున్నారు ఎంతమంది పిల్లలు మేము అక్కడ తీసుకోండి ఎందుకు రాలేని చెప్పాడు ఎందుకు చెప్పాడు వచ్చింది అందుకే రాదు మరి రావాలి అందరికి నమస్కారం. ఈరోజు స్టేట్ వైడ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ 1 ఇయర్ మా పాలన గురించి ప్రజలకు తీసుకుపోవాలని చెప్పి డెసిషన్ తీసుకోవడం జరిగింది. ప్రతి ఒక్కళ్ళు కూడా మినిస్టర్స్ అనుకోండి, ఎమ్మెల్యేస్ అనుకోండి, ఎంపీస్ అనుకోండి, అందరు కూడా పాల్గొంటున్నారు. సో బేసిక్లీ ప్రజల దగ్గర పోయి మన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ఏం చేశామో ప్రజల దగ్గరికి పోయి చెప్పడము, వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఇవ్వడం, ఏమన్నా ఏమి ఇస్తున్నాము అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది. ప్లస్ వాళ్ళకు కూడా ఏమన్నా ఇష్యూస్ ఉంటే చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళకి క్లారిటీగా ఇవి వచ్చినాయి, 1 ఇయర్లోనే ఇంత సాధించాము, నెక్స్ట్ ఇంకా 4 ఇయర్స్ ఉంది మన గవర్నమెంట్, ఇంకా ఎంత సాధించబోతున్నామని వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెంట్గా వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. సో స్టెప్ బై స్టెప్ అన్నీ సార్ట్అవుట్ చేస్తున్నాం. మెయిన్గా చెప్పాలంటే సంక్షేమ పథకాల్లో పెన్షన్ 4000 ఎక్కడైనా ఉందా, ఏదైనా రాష్ట్రంలో ఉందా? మన దగ్గరలో కూడా ఎవరు ఉండరు. వాళ్ళు పాసిబుల్ చంద్రబాబు గారు 9.5 లక్షల కోట్లు పెట్టుబడులు కన్ఫర్మ్ అయినాయండి అన్ని శాఖల కింద. అదే 10 ఏళ్ళు 14 నుంచి 24లో నాకు తెలిసి 4 లక్షల కోట్లు, అప్రాక్సిమేట్లీ 4.5 lakhs crores అని విన్నాను. మనం 1 ఇయర్లోనే 9.5 lakhs crores క్లియర్ చేయడం అంటే ఆషామాషి కాదు. దట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ సిబిఎన్ బ్రాండ్. సో అన్నీ చేస్తాము. సంక్షేమ పథకాలు కూడా తల్లికి వందనం ఏదైతే మేము హామీ ఇచ్చాము, ఇంటికిలో ఎంతమంది పిల్లలు చదివే పిల్లలు ఉంటారో అందరికి ఇస్తామన్నాం, అందరికి ఇచ్చినాము. కొన్ని ఉంటాయి, మేము ఎప్పుడు అందరు అడుగుతుంటారు సార్ అన్నీ అయినాయా అని. 100% మిగతా ప్రీవియస్ గవర్నమెంట్తో చూస్తే 100 times మేము బెటర్గా పర్ఫామ్ చేసాం. వాళ్ళకి బేసిక్లీ అర్హత లేదండి. ప్రజలు చీకొట్టి 11 seats ఇచ్చారు. వాళ్ళు ఈరోజు వచ్చి సంవత్సరం కాలే ఎట్లా గో బ్యాక్ సిబిఎన్ గారు కానీ అసలు ఏం తప్పు చేసినాము ఊరికే లేనిది సృష్టిస్తారనమాట. దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దేర్ పార్టీ. లేని సబ్జెక్ట్ని సృష్టిస్తారు. ఈ మధ్య మీరు చూస్తారు, ఏదో చనిపోతే 1 year బ్యాక్ చనిపోయిన క్యాండిడేట్కి పోయి ఈయన పలకరీయడం. అసలు ఏమైనా అర్థం ఉందా? సబ్జెక్ట్ ఏముంది? మరి పోయేటప్పుడు కార్ కింద చనిపోయి ఆయన కార్ కింద చనిపోతే కూడా ఆయనకు పలకరించలే, ఆయన బాడీని పక్కన పడేసి అక్కడికి పోవడం జరిగింది. అంటే ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మార్చుకుంటే రేపు అట్లీస్ట్ ఆ 11 అన్నా మిగులుతాయి, లేకపోతే ఆ 11 కూడా ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక అపోజిషన్ ఎట్లా పనిచేయాలనేది ఆయనకి ఇంతవరకు తెలియలేదు. ఆయనకు అర్థం ఎంతసేపు రెచ్చగొట్టే పనులు, రెచ్చగొట్టే మాటలు, లేనిది సృష్టించడము చాలా అన్యాయం ఉంటుంది. కన్స్ట్రక్టివ్గా ఉండాలండి అపోజిషన్. ఏదన్నా అడుగుతుందే అది చేసే విధానము, చెప్పే విధానం ఉంటుంది. ఏది చేయలే అనేది చెప్పడం అనేది చాలా అన్యాయం. అది ఇన్ని చేసినాము అని మేము చెప్తున్నాం. అన్నా క్యాంటీన్లను ఎవడికి కడుపుకు కొట్టినట్టు? లాస్ట్ టైం ప్రభుత్వం 5 ఏళ్ళు అన్నా క్యాంటీన్ తీసేస్తే ఎవడికి కొట్టినట్టు? ప్రజలకి. ఆయనకు అది ఒక శాడిజం. 5 రూపీస్తో ఇస్తున్నారు ఒకసారి అంటే దాదాపు 450 రూపాయలు ఖర్చు అయ్యేది, అది కూడా తీసేసిన ఆయన. అంటే అసలు మెంటాలిటీనే అర్థం కాదు. సో
there is some issue with their party and their leader, ఖచ్చితంగా they have to set right, then only వాళ్ళకి అసలు ప్రజలు కూడా ఏమైనా గుర్తించేదానికి అవకాశం ఉంది, లేదంటే వాళ్ళు. మందమర్రి సింగరేణి ప్రాంతంలో బొగ్గు ఉత్పత్తి వివరాలను మందమర్రి జీఎం దేవేందర్ జీఎం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వెల్లడించారు. జూన్ నెల బొగ్గు ఉత్పత్తిలో 2,24,000 టన్నులు లక్ష్యం కాగా 1,53,799 మాత్రమే ఉత్పత్తి చేసి 69% సాధించడం జరిగిందని, దీనికి కారణం కేకేఓసీలో పూర్తి స్థాయిలో ఉత్పత్తి చేయకపోవడమేనని, అలాగే రోజువారీ బొగ్గు ఉత్పత్తిలో టన్నులు సాధించడం జరుగుతుందని, కేకేఓసీలో ఏర్పాటు చేసిన కొత్త కాంట్రాక్టర్ విధానంతో అధిక ఉత్పత్తిని సాధించి టార్గెట్ను చేరుకుంటామని అన్నారు. మనకి మందమర్రి ఏరియాకి సంబంధించి జూన్ 25కి సంబంధించి మనము ఓవరాల్గా మనకి 2,24,000 టన్నుల టార్గెట్కి 1,53,599 సాధించాము. ఓవరాల్గా 69% ఉత్పత్తిని సాధించాము. అండర్గ్రౌండ్ మైన్స్లో చూస్తే 77% సాధించాము. ఓపెన్ కాస్ట్ మైన్లో చూస్తే 65%, అనగా కేకేఓసీలో 65% ఉత్పత్తిని సాధించాము. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనకి ఓబీ మనం అనుకున్నంత తీయలేకపోతున్నాము. తర్వాత ఈ మంత్ జూన్లో మనకి 14 షిఫ్ట్లు కూడా మనము లాస్ అయ్యాము. దాదాపు 101 mm రెయిన్ వచ్చింది కాబట్టి దాంతో 14 రోజులు ఓబీ కూడా తీయలేకపోయాము. దాంతో ప్రొడక్షన్ కూడా కొంచెం హ్యాంపర్ అయిపోయింది. ఓపెన్ కాస్ట్ మైన్లో రాబోయే కాలంలో మనము కొత్త కాంట్రాక్ట్ కూడా వేసుకోవడానికి ఆల్రెడీ టెండర్ ఫ్లోట్ చేశాము. కొత్త కాంట్రాక్ట్ వస్తే మనకి ఓబీ ఎక్స్కవేషన్ పెంచుకుంటే మనకి ప్రొడక్షన్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అదేవిధంగా అండర్గ్రౌండ్ మైన్స్లో మైన్ వైజ్ ఈసారి వీక్లీ ప్రతి ఒక్క మైన్ని క్రిటికల్గా రివ్యూ చేస్తున్నాము. వారికి కావాల్సిన ఎస్డిఎల్కి సంబంధించిన స్పేర్స్ కానీ, టబ్స్ కానీ, తర్వాత హాలర్ బ్రేక్ డౌన్స్ కాకుండా చూసుకోవడానికి, తర్వాత యాబ్సెంటిజం తగ్గించుకోవడానికి మనము అధికారులతోటి యూనియన్ నాయకులతోటి మనం ఫాలో అప్ చేస్తున్నాము. ముఖ్యంగా మనకి KK5లో మనకి 5 SGLs నడపాలి. కాస్పేట్ 1 ఇంక్లైన్లో 6 SGLs నడపాలి. కాస్పేట్ 2 ఇంక్లైన్లో 5 SGLs, మొత్తము 16 SGLs నడపాలి. కానీ మనం యావరేజ్గా చూస్తే మనకు 10.7 కోల్ కటింగ్ డ్రిల్స్ పెడుతూ 12 SGLs యావరేజ్గా నడుపుతున్నాము. దాంతో సుమారుగా 5 దానికి ప్రణాళికలు చేస్తున్నాము. సో ఇప్పుడు ఫుల్ ఫేజ్ వచ్చింది కాబట్టి డైలీ 15 మీటర్ల ప్రోగ్రెస్ అచీవ్ చేస్తే మనకు అక్కడ 300 టన్నుల 350 టన్నుల ప్రొడక్షన్ రావడానికి ఆస్కారం ఉంది. సో అవుట్ బై సిస్టమ్ కూడా మనకు దాదాపు సర్ఫేస్ మీదకి రావడానికి మనకు కన్వేయర్ లెంత్ చాలా ఎక్కువ ఉంది. సో దాన్ని కూడా ఫేజ్డ్ మేనర్లో కన్వేయర్ బ్రేక్డౌన్స్ కూడా అవాయిడ్ చేసి అవుట్ బై సిస్టమ్ ఏం బ్రేక్డౌన్స్ కాకుండా మెయింటైన్ చేస్తున్నాము. ఇట్లాగే మనకు యాబ్సెంటిజము, తర్వాత SDLs డిప్లాయ్మెంట్, తర్వాత ఈ స్పేర్స్, తర్వాత మోర్ టబ్స్, ఈ రంగాల్లో స్పెషల్ ఫోకస్ వీక్లీ ఒక మా అండర్గ్రౌండ్ మైన్ రివ్యూ చేస్తూ మనము అండర్గ్రౌండ్ మైన్లో దాదాపు ఇప్పుడు లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే మనకు 300 టన్నులు అధిక ఉత్పత్తి వస్తుంది. ఇంకా దాన్ని అండర్గ్రౌండ్ నుండి 2,500 టన్నులు ప్రొడ్యూస్ చేయడానికి టబ్స్, కొత్త టబ్స్ తెప్పిస్తున్నాము. ఇటువంటి అన్నీ ఫాలో అప్ చేస్తూ మోటివేషన్ కూడా చేస్తూ కార్మికులు, అధికారులు, తర్వాత ఉద్యోగుల సహాయ సహకారాలతోటి మనము అండర్గ్రౌండ్ అవుట్పుట్ 100% సాధించడానికి, తర్వాత KKOCలో కూడా కొత్త కాంట్రాక్ట్ వేస్తే మనకి 100% ఓబీ ఎక్స్కవేట్ చేస్తే దానికి 20 లక్షల టన్నుల టార్గెట్ నిర్ణయించాము. డెఫినెట్గా ఇప్పుడున్న 67%ని 100% తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తాము. ఈ మాన్సూన్లో కూడా మనకి పంపింగ్ అరేంజ్మెంట్ ఒకటి చేసుకున్నాము. అక్కడ క్వారీలో మనకు 6 పంపులు నడుస్తున్నవి, బోర్హోల్స్ ద్వారా కూడా మనకి 6 పంపులు ఉన్నవి. సో వర్షాకాలంలో కూడా ఎటువంటి ప్రాబ్లం లేకుండా పంపింగ్ అరేంజ్మెంట్ కూడా చేసుకున్నాము. అదేవిధంగా ఫ్యూచర్లో KK5 ఇంక్లైన్లో మనకి అండర్గ్రౌండ్ నుండి పంపింగ్ తగ్గిపోయే అవకాశం ఉంది కాబట్టి చెత్తలాపూర్లో మనము 3 బోర్హోల్స్ వేసుకొని అక్కడ 2,000 GPM పంప్స్ కూడా కమిషన్ చేసుకున్నాము. దాని ద్వారా కాలనీకి కూడా వాటర్ సప్లై చేస్తున్నాము. మిగతా కాస్పేట్ 2 ఇంక్లైన్లో కూడా అడ్వాన్స్ ప్లానింగ్ చేసి శాండ్ స్టోవింగ్ స్టార్ట్ చేసుకోవడానికి ఒక 1.5-2 ఇయర్స్ కాలంలో శాండ్ స్టోవింగ్ స్టార్ట్ చేసుకోవడానికి, తర్వాత కాస్పేట్ 1 ఇంక్లైన్లో కాస్పేట్ 1A సెక్షన్లో తొందరగా మ్యాండేటింగ్ ఇన్స్టాల్ చేసుకొని అక్కడ కూడా శాండ్ స్టోవింగ్ స్టార్ట్ చేసుకోవడానికి టెండర్ వేసాము. 1A సైడ్ కూడా మనకు శాండ్ స్టోవింగ్ స్టార్ట్ చేసుకుంటే ఫ్యూచర్లో మనకు వర్కింగ్ ప్లేసెస్ కూడా బాగుంటుంది. అక్కడ ఒక
2 కొత్త ప్యానెల్లో కూడా పర్మిషన్ తీసుకోవడానికి కూడా ఇన్స్పెక్టర్ గారితో మనం ఫాలో అప్ చేసాము. మనకి 3S13 ప్యానెల్, 3S12 ప్యానెల్ కూడా. అదేవిధంగా మనకి కేకేఓసిలో ఒక ప్రాసెస్డ్ ఓబీ ప్లాంట్ కూడా త్వరలో స్టార్ట్ చేసుకోబోతున్నాము. ఇన్స్టాలేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆయన ఒక 2 టిప్పర్స్ తీసుకొస్తే మనకు పిఓబి ప్లాంట్ కూడా త్వరలో స్టార్ట్ చేసుకుంటాము. ఇక్కడ పిఓబి ప్లాంట్ ద్వారా ప్రొడ్యూస్ చేసిన హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం తిరుమలగిరిలోని కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయం ఇందిరమ్మ ఇల్లు నర్సరీని జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం పరిశీలించారు. ఈ గ్రామానికి చెందిన ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను చేపట్టిన నిర్మాణ పనులను పరిశీలించారు. సరిత అనే లబ్ధిదారితో కలెక్టర్ మాట్లాడారు. మెయింటెనెన్స్ అండ్ కన్వర్షన్ స్టాక్ ఎక్కడ ఉంది? లాస్ట్ ఉందా? ఇది ఏంటో ఇది ప్లాంట్ ఈ శిశు ఇక్కడ 550 బొప్పాయా? ఓకే సరే ఉంది మేడం. జీపీలో ఉంది 9 ఇవేమో 1000 మేడం కన్వర్షన్. 1000 ఉన్నాయా? మేడం 1000లో ఏమేమి ఉన్నాయి కన్వర్షన్లో? శిశు ఉన్నాయి మేడం, బహునియా ఉన్నాయి. ఏంటి నిన్న ఏంటి మెను? బ్రేక్ఫాస్ట్ ఏంటి? విండోస్ ఉన్నాయా అసలు? ఇదే దాంట్లో ఉన్నారా? ఎవరి సిస్టమ్ బాగుందా? టీచర్స్ చెప్పారా ఎస్ అని చెప్పాలని? సరే ఇప్పుడు ఏంటి ఏ స్టేజ్ లో ఉండేది? బెడ్ లెవెల్ ఎప్పుడు మరి ఇక్కడ వర్షాలు పడుతున్నాయి? మీరు ఎప్పుడు? జూన్ 8కి వచ్చినారా? 6 ఏప్రిల్లో ఐదుగురు వాడతాను. ఎంత మేస్త్రి ఎంత తీసుకుంటున్నారు? ఎంత మాట్లాడుతున్నారు? 73-350 దాకా నడుస్తుంది. ఇది ఎంత పడుతుంది? పడుతుంది మేడం టన్నుకు తీసుకొస్తా. ఎంత? 1500 టన్ను. 1500 టన్నుకి. అంటే ట్రాన్స్పోర్టేషన్ తో కలిపి ఎక్కడి నుంచి తెచ్చుకుంటున్నారు? వాళ్ళకి భూపాలపల్లి నుంచి ఇట్లా భూపాలపల్లి నుంచి తెచ్చుకుంటున్నారా? మన పంచాయత్ సెక్రటరీ ద్వారా వచ్చేస్తే నేను మాట్లాడి ఇప్పిస్తాను. జర్నలిస్టులు తమ కళ్ళను కాపాడుకోవాలి. మానవ శరీరంలో ఇంద్రియ అవయవం కళ్ళు. సమయపాలన లేకుండా విధులు నిర్వహించే జర్నలిస్టులు తమ కళ్ళను జాగ్రత్తగా కాపాడుకోవాలని కర్నూలు జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ వెంకట నారాయణమ్మ కోరారు. కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం డిఆర్ఓ ఛాంబర్లో జర్నలిస్టులకు రెవెన్యూ సిబ్బందికి 2వ విడత కంటి అద్దాలను సీనియర్ జర్నలిస్ట్ మిసాల రామస్వామి ఆధ్వర్యంలో కంటి అద్దాలను ఉచితంగా డిఆర్ఓ వెంకట నారాయణమ్మ అందజేశారు. ఈ సందర్భంగా సీనియర్ జర్నలిస్ట్ మిసాల రామస్వామి మాట్లాడారు. వీడియో నాకు ఖచ్చితంగా చెప్పి
ఏం చేస్తారు సార్? మన 10 మంది పంపిస్తారు. కర్నూలు కలెక్టర్ కార్యాలయం ప్రభుత్వ భవనంలో జూన్ 13వ తేదీన ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టాము. అందులో టీడీపీ, ఈసీజీ, మందులు, కంటి పరీక్షలు అన్నిటికీ కార్యక్రమం చేపడతాము. అయితే 26వ తేదీన డాక్టర్ శంకర్శర్మ గారి పుట్టినరోజు సందర్భంగా అందరికీ ఆదరైన 25 మందికి కంటి అద్దాలు ఇస్తాము. అయితే అందులో కొన్ని అద్దాలు అప్పటికి రాలేదు కనుక రెండో విడతగా వచ్చాయి. చాలా భాష అలాగే బీఆర్లో డబ్బులు డాక్టర్లు మిగతా కొంతమందికి ఇంకా అద్దాలు ఉన్నాయి. ఇంకా వాళ్ళందరికీ ఈరోజు బీఆర్లో నారాయణ జరిగింది. అయితే వీటికి అన్నింటికీ డాక్టర్ శంకర్శర్మ గారు సహాయ సహకారాలు అందించాలని డాక్టర్ శంకర్శర్మ గారు ప్రతి కాలనీలో చుక్కనీరు నిల్వకుండా చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నామని వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి శ్రీ కేఆర్ నాగరాజు అన్నారు. బుధవారం రోజున వర్ధన్నపేట నియోజకవర్గ పరిధిలోని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ 3వ పరిధిలోని పైడిపల్లి గ్రామంలో కొత్తగూడెం ఎస్సీ-బీసీ కాలనీలో చిన్నపాటి వర్షానికే డ్రైనేజ్ నీళ్లు ఇళ్లలోకి వస్తున్నాయని స్థానిక నాయకులు ప్రజలు సమాచారం అందించగా నేడు క్షేత్రస్థాయిలో నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణితో కలిసి కాలనీలో పర్యటించి సమస్యలు తెలుసుకుని త్వరితన పనులు పూర్తి చేసే విధంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే అన్నారు. బలహీన వర్గాలు ఎప్పుడైతే రాజ్యం రాజ్యాధికారం సాధిస్తారో అప్పుడే మనం అభివృద్ధిలోకి వస్తామని చెప్పిన మహానీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. మరి అదేవిధంగా వారి యొక్క అడుగుదారుల్లో వారి యొక్క నినాదం చెప్పారు. గుళ్ళు అంటే ఆదిశాల కంటే మేధా ఇదే రానా విగ్రహం అంటే ఫోటో అదే అన్న దూరం ఓకే సార్. ఆఫీస్ చూపిద్దాం పరా తెలిసి ప్లాన్ ఇట్లా పోయి అట్లా పక్కకు పోతుంది. ఆ పక్క అప్పుడు ఇందులో అంటే ఇప్పుడు లేదా 10 నిమిషాలు ఇస్తాను పర్మనెంట్ ఎక్కడ పెడుతుంది అంటే ఇళ్ళలో తీసుకోపోతుంది. ఒక సెంటర్ మీకు బయట పెళ్ళికి ఒక 10 మిషన్లు ఇస్తారు. మీరు పర్మనెంట్ గా పెట్టి అలా ట్రైనింగ్ చేస్తారు. అది ఎవరి ఇళ్ళకి పోయేది ఇండివిజువల్ గీయకండి. 10 మిషన్స్ ఇస్తారు. మేము మెయింటెనెన్స్ చేస్తలేదు. పైన వాటర్ బాగుంది. ఇదంతా గోడలు రాజధాని అమరావతి విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షులు అక్కంతోట రామకృష్ణ, బీజేపీ రాష్ట్ర నాయకులు పొలంకి రామస్వామి, ఓబీసీ మోర్చా రాష్ట్ర నాయకులు అరబోలు చంద్రశేఖర్ పూసల, పాణ్యం అసెంబ్లీ కన్వీనర్ రామ మద్దిలేటి రెడ్డి, కర్నూలు జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు నారాయణ నాగేశ్వరరావు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.